ఏదైతే మనసుకు బాధ కలిగిన అంశాలు ఉన్నాయో, మీకు ఎక్కడైతే సామాజిక అభ్యంతరాలు అంటే మొత్తం కులంగా మా సోదరుడు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు రకరకాల విమర్శలు కాదు, ఏదంటే మనసుకు బాధ కలిగే వ్యాఖ్యలు చేశారని వాటిని మేము కూడా సమర్థించాం. అది రావాలి. నేనేమంటున్నంటే అదే మీ నుండి నేను కోరుకునేది ఆ నైతిక మద్దతే కావాలంటున్నా. ఇప్పుడు మీరు లక్ష్మణ గారి గురించి చెప్పారు, వారు రాజ్యసభ సభ్యులు, మరి వారు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతుగా సభలు సమావేశాలకు నాతో పాటు భాగస్వామ్యమై పంచుకున్నవాడు, ఉద్యమానికి వెన్నుదట్టినవాడు, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రావడానికి నాతో పాటు అనేక దారులు చూపించినటువంటి వ్యక్తి ఎవరు? లక్ష్మణ్ గారు. మరి ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే కాపు వర్గానికి చెందినటువంటి తీర్మానం వలన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలన్నాడు, అంటున్నాడు బహిరంగంగా. అదే కాపు వర్గానికి చెందినటువంటి లక్ష్మణ్ గారేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలి, అన్ని కులాలలో కూడా పేదలు ఉన్నారు, అన్ని కులాలలో ధనవంతులు ఉన్నారు, అట్నే అగ్ర కులాలలో కూడా పేదలు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ ప్రయోజనం జరగాలని నాతో పాటు నా వెన్ను నడిచి నన్ను ముందు పెట్టి పోరాటం చేసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు రిజర్వేషన్ల సాధనలో ఉపకరణం లాగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు మరి మీరన్నటువంటి లక్ష్మణ్ గారే రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమంజసమని సాధకునిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే కాపు కులం వల్లనే కదా, మరి మున్నూరు కాపు కులమే కదా లక్ష్మణ్ గారి. అవును. తర్వాత తీర్మార్ మల్లన్న గారిది మున్నూరు కాపు కులమే కదా. మరి ఈయనేమో బేషరతుగా రద్దు చేయమంటుండు, తర్వాత రెడ్లను తిడుతున్నాడు, తర్వాత వారేమో ఒక రెడ్డి బిడ్డ ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిని ముందు పెట్టి ఈ ఉద్యమం ముందు నడుస్తున్నటువంటి రవీందర్ రెడ్డికి వెన్నుదట్టి ఈ ఉద్యమాన్ని నడిపించడంలో, తర్వాత ఈ హక్కుల సాధనలో వారే ఉన్నారు. నేనేమంటున్నట్టే మరి వీళ్ళంతా ఇప్పుడు ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ సంఘ నాయకులు, మీరు గతం నుంచి ఇప్పటి వరకు మందకృష్ణ గారు ఉద్యమం చేశారు, ఏ కులాలను తిట్టలేదు. ఆర్ కృష్ణయ్య గారు ఉద్యమాలు చేశారు, ఏ కులాలను తిట్టలేదు. మాలమానాడు అద్దంకి దయాకర్ గాని జూపుడి గాని వాళ్ళు మాతో పాటు ఉద్యమాలు చేశారు, వాళ్ళు కూడా ఎవరిని దూషించలేదు. ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట వ్యక్తిగత విమర్శలు చేయలేదు కానీ ఒడ్డెర హక్కుల పోరాట సమితి తన్నీర్ ధర్మరాజు ఇది అప్పుడు ఒకప్పుడు సంగతి. ఇప్పుడు వేముల వెంకటేష్ గాని ఎవరు కానీ ఇప్పుడు ఎవరు కూడా కుల సంఘం నాయకులు మీరు అంటారు. నేను ఇక్కడ కుల ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కుల సంఘ నాయకులకు ఉంటది, పెద్దలకు ఉంటది అనడంలో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఏ కుల సంఘ నాయకులు కూడా ఇంకో కులాన్ని దూషించలేదే. రైట్, మీరేమంటారు? మేము బీసీలో మేము ముఖ్యమంత్రి కాకూడదా అని అంటారు. మేమేం కావద్దన్నవా? తర్వాత మేమేమన్నా అడ్డం పడ్డవా?